శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మిమ్మల్ని అడుగుతానండి. ఇప్పుడు మనకి భారతదేశం అంటే వేదభూమి అంటాం. వేదం అంటే జ్ఞానం. జ్ఞానం, జ్ఞాన భూమి భూమి లేదా ధర్మభూమి, వీటన్నిటితో పోలుస్తూ ఉంటారు కదా. ప్రజెంట్ ఒక కల్చర్ రోజు రోజుకి మారిపోతుంది. యువతలో పెళ్ళిళ్ళు అవసరం లేదు అనే దానికి వచ్చారు. డేటింగ్ యాప్కి సంబంధించిన విచ్చలవిడిగా మొన్న ఈ మధ్య ఏదో 12-10 రిలీజ్ అయినాయి అంట. ఏది యాప్లు. తర్వాత రిలేషన్స్ మీద గౌరవం లేదు. ఇక్కడ హైదరాబాద్లోనే కోలివింగ్కి సంబంధించినవి ఉన్నాయండి. అంటే అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఒకే చోట ఉంటారు. అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగా ఇంకా వాళ్ళ నచ్చినంతకాలం ఎంజాయ్ చేసుకుంటారు. తర్వాత ఇంకొకళ్ళు వస్తారనమాట, ఇంకొకళ్ళు అట్లా షిఫ్ట్ చేసుకుంటారు. ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయ్యారండి. అదేంటంటే భార్యని పంచుకోవటం ఇంకొకరికి. ఇంకా అది అద్భుతం. మళ్ళీ మధ్య ఒక సంఘటన జరిగిందంటండి. వాళ్ళు ఆ విధంగా దానికి ఏదో పేరు కూడా పెట్టారండి. తమాషగా ఉంటుంది ఆ పేరు. అంటే వన్ డే అతను వీళ్ళ భార్యని అతను పంపించడం, అతని భార్యని వీళ్ళకి పంపించడం అన్నమాట. ఈ పంపించే ప్రాసెస్లో వీడికి ఏమైనా నచ్చింది. ఇప్పుడు నాకు వన్ డే కాదు, నువ్వు డైవర్స్ తీసుకో అని చెప్పేసి వీడితో ఉండిపోవటం. ఇలాంటి దరిద్రంలో మనకు తెలియట్లేదు కానీ ఏదో బ్రతికేస్తున్నాం పొల్యూషన్ అని. అసలు ఈ మెయిన్ పొల్యూషన్ జీవన విధానంలోనే మెయిన్ పొల్యూషన్ ఉందండి. నిజానికి ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ సంస్కృతి అంతా ఇప్పుడు ఏదైతే భ్రష్టు పడుతుందో ఈ హిందుత్వానికి ఒక కలంకం అంటున్నారు. మళ్ళీ హిందుత్వాన్ని జోడిస్తున్నారు. నిజంగా హిందుత్వానికి దానికి సంబంధం ఉంటుందంటారా? ఎందుకుంటుంది? అది మనిషి మానవ జీవన సరళిలో మార్పులు దానికి హిందూయిజం అంటే ఈ భూమిలో ఈ వేద భూమిలో ఎట్లాంటి దరిద్రాలు చేయకూడదనే అభిప్రాయం. దానికి ఆ వేద భూమిని ఆపాదించకుండా ఇప్పుడు అది మామూలుగా భూమి అనండి అంతే. ఎందుకంటే రాముడున్న కాలంలోనే రావణాసురుడు ఉన్నాడు, కృష్ణుడున్న కాలంలోనే కృష్ణుడున్న కాలంలోనే మధ్యలో కృష్ణుడు ఉన్నాడు, ఇటువైపు దుర్యోధనుడు, ఇటువైపు అంటే కృష్ణుడిని నమ్మని కృష్ణుడిని గారడీవాడిగా చూసిన దుర్యోధనుడు ఉన్నాడు, కృష్ణుడే దైవం అని భావించిన అర్జునుడు ఉన్నాడు. వీళ్ళు సర్వకాలాల్లో ఉంటారు, సర్వకాలాల్లోనూ ఉంటారు. అంటే ఒకటండి ఒక ఇన్సిడెంట్ అయితే ఇది నిజానికి ఒక ఇన్సిడెంట్ కూడా మీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను, మీరు ప్రారంభిద్దరు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చోట ఏదో ప్లేస్ అది కూడా వైరల్ అయింది. అబ్బాయి అమ్మాయి ఒక రూమ్లో ఉన్నారు. ఈ ఫాదర్ వెళ్ళిపోయి టచ్ చేశాడు ఆ రూమ్, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతను ఫాదర్ అనమాట. సో పట్టుకుంటే ఆ అమ్మాయి అడిగింది ఏంటంటే, నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు, ఫాదర్ని పట్టుకున్నారు. ఏమంటే అమ్మాయి నా కూతురండి అన్న. అయితే మేజరు చట్టం మళ్ళీ ఇక్కడ చూడండి, అప్లై చట్టం. అట్లనే ఇప్పుడు కొత్తగా ఒకటి చేస్తున్నారండి. సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే కోర్టులు అతీతమైంది. సో దీనివల్ల మరి ఇంకా ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు కానీ బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఉండవేమో. భారతదేశం నెక్స్ట్ ఇంకొక 10 years తర్వాత పెళ్ళిళ్ళు అనేవి పోతాయేమనిపిస్తుందండి. అంటే ఇప్పుడు అక్కడక్కడ సౌండ్ వినిపిస్తుంది. ఇది పెద్ద సౌండ్ అయిందనుకోండి, రీసౌండ్, పెళ్ళిళ్ళు ఉండవు, ఇప్పుడు బాజాబంతులు ఉండవు అట్లా. సో దీనికి మరి కట్టడి చేస్తే ఓకే, లేదంటే ఇలానే బతికేయచ్చు మళ్ళీ ఆది మానవులాగానో లేకపోతే ఇంకోటో. కరెక్ట్. నేను వింటున్నాను కానీ ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. కారణం ఏంటంటే వీటన్నిటికి సోర్స్ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలతో బాల్య దశ నుంచి అసలు రోజుకి ఎంతసేపు గడుపుతున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అక్కడి నుంచే మొదలవుతుంది. పిల్లలు గాలికి పెరిగారు, పిల్లల్ని పెంచటం అంటాం. పెంచటం, బాల అంటే అజ్ఞాన దశ అని అర్థం. బాల్యం అంటే అజ్ఞాన దశ, ఇమ్మెచ్యూర్డ్ ఫెలోస్. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని ఏజ్ అది. తప్పుట అడుగులు అంటాం. అలా వేస్తూ నడుస్తుంటారు. తల్లి నడిపిస్తుంటుంది, నో అని నడిపిస్తుంటారు. తప్పు చేసినప్పుడు సీరియస్గా తల్లి చూసి మందలిస్తుంది, వినకపోతే 2 దెబ్బలు వేస్తుంది, వాడిని సక్రమమైన మార్గంలో నడిపించడం కోసం. నేను
ఈ ఛానల్ ముఖతః నేను ఇప్పుడు చాలా చోట్ల కూడా ప్రధానంగా మిగతా వాటి ఆ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ చెక్కవలసింది ఎవరో తెలుసా? తొలి శిల్పి, తొలి గురువు తల్లి. తల్లి. నేను ఇవాళ భగవద్గీతలోకి రావడానికి నా తొలి గురువు తల్లి. బాల్య దశ నుంచే మీరు చిన్నప్పుడు వైట్ పేపర్ లాగా ఉంటుంది మైండ్. ఏది రాస్తే అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్పిందో జో అచ్యుతానంద జో జో ముకుంద అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు మాట్లాడుకునే భాష ఇట్ కౌంట్స్, ప్రింట్ అయిపోయి ఉంటుంది. పిల్లల ముందు తండ్రి సంస్కారం, తండ్రి ఐడియాలజీ, తండ్రి ఎలా వెళుతున్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, జనాల్లో తండ్రికి ఉన్న పలుకుబడి ఏమిటి, ఏం చేసి సంపాదిస్తున్నాడు, అది ధర్మమా అధర్మమా, ఇతరులతో ఆయన మాట్లాడే భాష ఏమిటి, తల్లి భాష ఏమిటి, తల్లి సంస్కారం ఏమిటి, ఇవన్నీ ప్రతి పాయింట్ వాడికి రిజిస్టర్ అయిపోయి అలా పిల్లలు తల్లిదండ్రులని అనుసరిస్తూ అనుకరిస్తూ అర్థం చేసుకుంటూ పరిశీలిస్తూ గమనిస్తూ పెరుగుతారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆయన తండ్రి అక్కడికి వచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసి నాకు ఒక దాని డెప్త్ మనకి తెలియదు, కానీ అది ఎలా పెంచారు అసలు మీ పిల్లల్ని ఎలా పెంచారు? మీరు ఇంట్లో క్రమశిక్షణతో పెంచారనుకోండి, వాడు బయటికి వెళ్ళి ఏమైతే వాడు విన్నాడో ఇదే 10 మందికి చెప్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది, నా నుంచి నా పిల్లలకు వచ్చింది. అది ఎక్కడ దాకా వెళుతుందంటే, నో ఈ పని చేస్తే నాన్న హర్ట్ అవుతాడు, ఈ పని చేస్తే అమ్మ ఊరుకోదు, ఈ పని చేయటం వల్ల నాన్న చాలా ఆనందిస్తాడు, ఈ పని చేయటం వల్ల అమ్మ దగ్గరికి తీసుకుని కళ్ళ నీళ్లు సుడులు తిరుగుతుండగా నుదుట ముద్దు పెట్టుకుని నువ్వురా నా కొడుకువి, నువ్వురా నా కూతురివి అని ఆశీర్వదిస్తుంది. మాతృదేవో భవ. ఈ శబ్దాలన్నీ వాడు వినాలి, పెరుగుతూ వినాలి. కనుక ఈ బిల్డప్ లేకుండా, అంటే ఈ పునాది లేకుండా వాడిని పుడుతూనే వాడు ఎల్కేజీలోకి వెళ్తే లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అంటే వాడికి ఏ సంస్కారం రాదు. అత్యంత దురదృష్టకరమైన స్థితిలో పిల్లల్ని పెంచుతున్నాం మనం. బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ ఊల్ అంటే వాడికి చివరికి ఆ బొచ్చే మిగులుతుంది. దేవోభవ. నేను కాలేజెస్కి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అసలు ముందు ఇవి రూట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అది చెప్పగలగాలి. తల్లిదండ్రులు వెళ్ళిపోయే లోపల అందరూ వెళ్ళిపోతారు, మన ముందే వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మన దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుని కళ్ళ నీళ్లు సుడులు తిరుగుతుండగా మన వంశం పేరు నిలబెట్టావు నాన్న, మాకెంత ఆనందం ఇచ్చావరా, మా కోట్లు అక్కర్లేదు, స్థలాలు అక్కర్లేదు, ఎకరాలు అక్కర్లేదు, బిల్డింగ్లు అక్కర్లేదు, ఫ్లాట్లు అక్కర్లేదు, కానీ జనాలందరూ నిన్ను మెచ్చుకుంటుంటే మేము ఆనందపడ్డామే, అది చాలా ఆనందం నాన్న. ఈ ఆనందం ఇవ్వగలిగే స్థితి, నువ్వురా నా కొడుకువి, నువ్వే నా కూతురువి అనే ఆనందం ఇవ్వడమే ఫస్ట్ రిటర్న్. మీ టార్గెట్ పెట్టుకోవాల్సిన మొదటి రిటర్న్ గిఫ్ట్ టు యువర్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది లేదనుకోండి, వాడు మామూలుగా కాలేజీకి వెళ్తాడు. ఇంట్లో ఎవరు తల్లిదండ్రులు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పిల్లల్ని వాళ్ళని పెరగనివ్వాలి, వాళ్ళకి ఆంక్షలు విధించకూడదు. వాడికి మెచ్యూరిటీ లేనప్పుడు వాడికి ఆంక్షలు విధించకుండా వాడే పెరిగితే ఎలా పెరుగుతాడు? వాడు ఇంకెక్కడో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పొరపాటున ఈ ట్రాన్స్పరెంట్ షీట్ మీద కనుక బయట చూసిన దరిద్రం ఏదైనా రిజిస్టర్ అయితే వాడు అలాగే పెరుగుతాడు. మీకు ఆల్ఫ్రెడ్ ఇన్సో శాడ్ అని ఒకడు ఉన్నాడు. శాడిస్ట్ అనే పదం అక్కడి నుంచే వచ్చింది. వాడు ఎప్పుడు తలుపు తీసి చూసినా వాళ్ళమ్మ ఒక్కొక్కడితో కనిపిస్తూ ఉండేది. ప్రతిరోజు ప్రతి గంట ఎప్పుడు చూసినా ఇంకొక కొత్త వ్యక్తితో. వాడు చిన్నతనంలో వాడి మనసుకి గాయమై వాడు స్త్రీ జాతి మీదే అసహ్యం కలిగి అక్కడి నుంచి వాడు ఎలా మారిపోయాడంటే, ఆ లేత హృదయం, పసి హృదయం ఎలా మారిపోయిందంటే, ఇంకా కనిపించిన ప్రతి ఆడపిల్లని ఆ పిల్లని ప్రేమిస్తున్నట్టుగా నటించి దగ్గరికి తీసుకుని ఇంకా ఎక్కడ పడితే అక్కడ కోసేసి దగ్గరకు వచ్చిన తర్వాత సిగరెట్లు కాల్చేసి వాతలు పెట్టేసి ఆ పిల్ల బాధపడుతుంటే ఆనందించే శాడిస్ట్ స్థాయికి ఎదిగిన ఆల్ఫ్రెడ్ ఇన్సో శాడ్. పిల్లలు చాలా సెన్సిటివ్. అయితే ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళకి తట్టుకోలేకపోతే, లేకపోతే శాడిస్ట్గా మారిపోతారు. కొన్ని సినిమాల్లో కూడా అదేదో స్పైడర్ సినిమా, కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి. చిన్నప్పుడు వాడు అసలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. అందుకని ఎప్పుడు వాడికి పాజిటివ్నెస్సే నేర్పించాలి. నేను మా అబ్బాయి అమెరికా వెళ్తున్నప్పుడు వాడు బాల్యం నుంచి కూడా మా అబ్బాయి విశ్వతేజ, మా అమ్మాయి కీర్తిప్రియ,
వాళ్ళు స్పిరిచువల్గానే ఇలాంటి శబ్దాలే వింటూ భగవద్గీతే వింటూ, నేను భగవద్గీత కంపోజింగ్లో వీళ్ళు ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు నా కాళ్ళ దగ్గర. అది ఆ శబ్దం నిన్ను ఇలాగ ఇలా 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 చూస్తూ వింటూ అక్కర్లేదు, శబ్దం వినపడుతూ ఉంటుంది, ఇంట్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. నాన్నేం మాట్లాడుతున్నాడు, నాన్నేం పాడుతున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఒక శ్లోకం, ఆ శ్లోకం చెప్పినాన్న, ఆ శ్లోకం చెప్పినాన్న అంటుండే. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఆ మూల నుంచి అలా వింటుండేది నా కూతురు, మావాడు అలా వింటుండేవాడు. ఆ శబ్దాన్ని, ఆ ఉచ్చారణని, ఆ సంగీతాన్ని అలా పసిగడుతూ ఉండేవాడు. మీరేం గాయకులు అవ్వక్కర్లా, మీరేం పాడి వినిపించక్కర్లా. ఇది చదువుతున్నారనుకోండి, నాన్న అమ్మ స్నానం చేసి బయటికి రాగానే ముందు పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగిస్తుంది అనేది వాళ్ళకి చూపులతో అలవాటు అయిపోయింది అనుకోండి, వాడు అదే చేస్తాడు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అనుకో, భాష తెలుగు తల్లిని నువ్వు అవమానించే భాషలో మాట్లాడుతున్నావు అనుకో, ఇది చాలా తేలిక అనుకుని వాడు అదే మాట్లాడతాడు. అది చిన్నప్పటి నుంచి అదే అలవాటైపోతుంది. జరిగే దరిద్రాలన్నిటికీ మ్యాక్సిమం మొదటి తప్పు తల్లిదండ్రులదే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కదా అది. ఇప్పుడు ఉదయం 7 గంటలకు లేచి వెళ్ళిపోతున్నారు బయటికి, రాత్రి 10-11 వస్తున్నారు. వాడు చదువుకుంటున్నాడు వాడి రూములో. చదువు మాత్రమే తప్ప, ర్యాంకులు మాత్రమే తప్ప, నైతిక విలువలు, సంస్కారము, సంస్కృతి, మన సంప్రదాయము, వాటి అర్థాలు, గౌరవాలు, తల్లిదండ్రులు గౌరవించకపోవటం ఏమిటండి? అసలు నేను చాలా ఇళ్లలో, ఇతర దేశాలు వెళ్తే చాలా ఇళ్ళకి పిలుస్తారు నన్ను. పిల్లలు అంటే చాలా ఇళ్లలో చూశాను. కొందరు ఇళ్లలో అయితే ట్రెడిషన్స్ చాలా ఫాలో అవుతుంటారు, వాడు కూడా అక్కడికి వచ్చి శ్రద్ధగా వింటూ ఉంటారు. కొన్ని ఇళ్లకు వెళ్తే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడరు, ఎవడో అపరిచితుడు నాలాంటి వాడు కూర్చున్నాడు అనుకోండి, అలా చూసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేమి కల్చరు అంటే? నువ్వు పిల్లలకి ఏం నేర్పించలేదు, బట్ నమస్కారం చేయాలి కదా, ఇది పరిచయం కదా. నమస్కారం చేయటం అంటే పెద్దలని గౌరవించడం అని అర్థం. నీకు పోయిన సొమ్ము ఏమిటి? పెద్దల్ని ఎప్పుడైతే గౌరవించావో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా నీతో పంచుకుంటాడు కదా, అది కదా జ్ఞానం అంటే. ఓహో, నిన్నటిదాకా నేను ఈ టెన్షన్ పడ్డాను, దీనికి అంకుల్ దగ్గర కూర్చుంటే పర్లా అనుకోని, గురువు అనక్కర్లా, అంకుల్ దగ్గర కూర్చుంటే ఆయన మాటలు వింటుంటే ఏదో ఊరట అనిపిస్తోంది, ఇది కరెక్టే కదా, ఈ చిన్నదానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నో, సో సాడ్.